అయిపోతే మట్టి ఖర్చులు కూడా డబ్బులు ఇచ్చాం. ఇలా 29 కార్యక్రమాలు తల్లి. ప్రజలందరూ ఆలోచించమంటున్నా. గత 25 సంవత్సరాలుగా మీరు 2 కుటుంబాలని ఆశీర్వదించారు, దీవించారు. వచ్చారు కమలా గారు ఎమ్మెల్యే గారు చేశారు. ఇప్పుడు 2 సార్లు అంటే గత 10 ఏనాడు మిమ్మల్ని పట్టించుకోలేదు తల్లి. ఓడిపోయినా మీ లోకేష్ మిమ్మల్ని గుండెల్లో పెట్టుకుని కాపాడుకునే కోసం నేను పనిచేస్తుంటాను. అమ్మా కట్టుబట్టలతో మెడబట్టి మన బయటికి గెంటేశారు. సచివాలయం హైదరాబాద్ లో ఉండేది, అసెంబ్లీ హైదరాబాద్ లో ఉండేది. జరగాలని ఆనాడు నిర్ణయం తీసుకున్నాం. ఆనాటి ప్రతిపక్ష నేత ఈనాటి ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు శాసనసభ సాక్షిగా ఇప్పటికీ చిన్న రాష్ట్రం అయ్యాం, ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేదానికి నేను సిద్ధంగా లేను, అందుకే అమరావతికి సంపూర్ణ మద్దతు తెలుపుతున్నా అని చెప్పాడు తల్లి. ముఖ్యమంత్రి ఆనాటి ముఖ్యమంత్రి ఇప్పుడు ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు గారు కూడా అమరావతి రాజధాని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి వచ్చి శంకుస్థాపన కూడా చేశారు. రైతులు మీరు దాదాపు 33,000 ఎకరాల భూములు 5 కోట్ల ఆంధ్రుల కోసం ఇచ్చారు తల్లి. ఆనాడు ఆల రామకృష్ణారెడ్డి గారు ఏం చెప్పారు తల్లి? జగన్మోహన్ రెడ్డి గారిని ఒప్పిస్తా, నేను బతిమలాడతా, రాజధాని ఇక్కడి నుంచి పోకుండా చేస్తానన్నారు తల్లి. కానీ కరెక్ట్ గా 2019లో వైకాపా ప్రభుత్వం వచ్చిన తర్వాత 3 ముక్కలు ఆటలు ఆడుతూ మొదలు పెట్టారు తల్లి. ఒక రాజధాని కట్టలేను 3 రాజధానులు కడతాడంట తల్లి. కర్నూలులో ఒక వేయలేదు. అమరావతిని సర్వనాశనం చేశారు. విశాఖపట్నంలో ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా వీళ్ళు చేయలేదు. అమ్మ 3 ముక్కల బిల్లకి మొదటి ఓటు వేసిన వ్యక్తి ఎవరో తెలుసా? మన శాసనసభ్యుడు కనకట్ట కమలాసన్ ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు తల్లి. ఆయన వేశారు. అమ్మ ఆనాడు అమరావతికి పక్క నియోజకవర్గాల నుంచి కొంతమంది తోలుకొని వస్తుంటే ఇక్కడున్న దళిత రైతులు అడ్డం పడ్డారు. ఆనాడు మీరే తిరుగుబాటు చేశారు. ఇది మాకు సంబంధించిన విషయం, మీరెందుకు పక్క నియోజకవర్గాల నుంచి వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు? ఆనాడు ఏం చేశారు తల్లి? మాదిగా సోదరులపైన ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి సంఖ్యలేసి జైలుకి పంపించారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆనాడు మనకు అండగా నిలబడింది మీ లోకేష్ తల్లి. ఆ రైతుల్ని బయటికి తీసుకొచ్చి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసింది తెలుగుదేశం పార్టీ. దయచేసి ఇది మా మాదిగ సోదరులు కూడా గుర్తు పెట్టుకోవాలని ఈ సభాముఖంగా కోరుతున్నా. అమ్మా ఈరోజు ఏ మొహం పెట్టుకుని కరకట్టకు అమ్మలాల్సిన ఒక చెల్లమ్మని తొడుకుని వచ్చి మన ఓట్లు అడుగుతారు. వాళ్ళు మన నియోజకవర్గం చేసిందేంటి? మన గ్రామంలో అనేక సమస్యలు ఉన్నాయి. నేను యోగలం పాదయాత్ర చేసే వల్ల ఇక్కడ తిరిగా. డ్రైనేజ్ గురించి మీరు చెప్పారు. మన ఇంటి నీరు వెళ్ళి వేరే ఇంటి ముందర ఆగుతుంది. దానివల్ల పొద్దున్న లేచి వాళ్ళకి మనకి గొడవ. అమ్మా దీనికి శాశ్వతమైన సమస్య పరిష్కారానికి, ఈ సమస్య శాశ్వతంగా పరిష్కరించేదానికి భూగర్భ డ్రైనేజ్ చేయాలి. ఆ భూగర్భ డ్రైనేజ్ చేసే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడని ఈ సభాముఖంగా అందిస్తున్నాం. పక్కనే కృష్ణమ్మ ఉంది. ఆ కృష్ణమ్మ జలాలు తీసుకొచ్చి ఆ నీటిని శుద్ధి చేసి ప్రతి ఇంటికి కుళాయి ద్వారా నీరు కూడా అందించే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటారు. అమ్మా మన గ్రామం నుంచి పెనువాకి వెళ్లే బ్రిడ్జ్ ఉంది, ఇప్పుడే వచ్చా. ఆ బ్రిడ్జ్ వచ్చి డ్రైవర్ని ఆపమన్నా, దేవుడా 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 అనుకున్నా, అది ఎక్కడ కూలిపోతున్నాను. కనీసం రిపేర్ చేసే పరిస్థితులు లేదు ఈ ప్రభుత్వం. అమ్మా రోడ్ ఎంత దారుణం ఉంది, గుంటలు పడిపోయినాయి. కనీసం ప్యాచ్ వర్క్ చేసే పరిస్థితులు లేదు. ఆ బ్రిడ్జ్ పనులు కూడా పూర్తి చేసే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటారని నేను మీకు హామీస్తున్నా. అమ్మా తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ లక్ష్యం ఒకటే, ఒకే రాష్ట్రం ఒకే రాజధాని, అది అమరావతి. ఆగిపోయిన అమరావతి పనులను యుద్ధ ప్రాతిపదికగా మళ్ళీ మనం ప్రారంభిస్తాం. మన పిల్లలకి అమరావతిలోనే ఉద్యోగాలు ఉపాధి కల్పించే బాధ్యత కూడా మేము తీసుకుంటాం. ఇప్పటికీ అమరావతి పనులు ముందరికి సాగనిస్తే
కనీసం 1,00,000 మంది అక్కడ పనిచేసే పరిస్థితి. 1,00,000 మంది. మనం యూనివర్సిటీలు తీసుకొచ్చాం, SRM విట్, వాళ్ళందరూ వాళ్ళ క్యాంపస్ కూడా పూర్తి చేశారు. వేలాది మంది పిల్లలు ఈ రోజు అక్కడ చదువుతున్నారు. అలాంటిది చంద్రబాబు నాయుడు గారు ఆనాడు మొదలుపెట్టిన పనులని కానీ కొంచెం ముందరికి సాగనిచ్చుంటే ఈ రోజు 1,00,000 మంది పనిచేసే పరిస్థితి. అందుకే అమరావతి పనులు మళ్ళీ తిరిగి ప్రారంభిస్తాం. అమ్మా, ఇంకో విషయం, నేను 3,132 కిలోమీటర్ల పాదయాత్ర చేశా. ఆ పాదయాత్రలో ప్రజలు ఎదుర్కొన్న సమస్యల్ని నేరుగా తెలుసుకున్నా. అది తెలుసుకున్న తర్వాత చంద్రబాబు గారితో, పవన్ అన్నతో చర్చించి బాబు సూపర్ 6 మేనిఫెస్టో రూపొందించాం. వయసు కలిగిన మహిళలకి ప్రతి నెల 1,500 రూపాయలు ఇస్తాం. అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు గ్యాస్ ధర 400 రూపాయలు, ఇప్పుడు అదే గ్యాస్ ధర 1,200 రూపాయలు పెరిగింది. అందుకే తెలుగింటి ఆడపడుచులు ఆదుకునేదానికి ప్రతి ఏడా ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు ప్రతి కుటుంబానికి మన ప్రభుత్వం అందించబోతుంది. తల్లికి వాళ్ళ తల్లిదండ్రుల అకౌంట్ లో ప్రతి ఏడా 15,000 రూపాయలు ఇస్తాం. ఈ బస్సులో ఉచితంగా ప్రయాణించే హక్కు కూడా మన ప్రభుత్వం కల్పించబోతుందని ఈ సభాముఖ నేను హామీ ఇస్తున్నా. తల్లి ఈరోజు వాడుకుంటున్నారు. 2019 అయిపోయింది. ప్రభుత్వ బాధ్యతల నుంచి వాలంటీర్లు దూరంగా ఉండాలని ఒక ఆర్డర్ ఇచ్చింది. 1వ తారీఖు వస్తుందని వాళ్ళు తెలుసు. దానివల్ల వృద్ధులందరూ లైన్ కట్టారు. 32 మంది రాష్ట్ర వ్యాప్తంగా చనిపోయారు. తల్లి ఖాయం. ఆ తాడిపల్లి కొంపలో శాశ్వతం ఉండటం ఖాయం. కంగారేం పడద్దు. వృద్ధులకి నేను వెళ్తున్నా, 3,000 రూపాయల పెన్షన్ 4,000 రూపాయలు చేసే బాధ్యత తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తీసుకుంటుంది. మీ గడపకి అందజేసే బాధ్యత మేము తీసుకుంటాం. అమ్మా, 10 రూపాయలు పడుతుంది. మనందరం అనుకుంటా బా ఇంత బాగుందిరా అని. అదే క్షణం ఎలా పోతుందో చెప్పాలి కదా. కరెంటు ఛార్జీలు 9 సార్లు పెంచారమ్మా. ఈ మధ్యన అప్రమత్తంగా ఉండాలమ్మా. అబద్ధం ప్రపంచం చుట్టూ తిరగొచ్చే లోపల నిజం గడప దాటదంటారు. వైకాపా అమ్మా, నాకు 2 లక్ష్యాలు ఉన్నాయి. ఒకటి, పేదరికం లేని మంగళగిరి నియోజకవర్గం. రెండోది, భారతదేశంలో 4,000 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి తల్లి. వాళ్ళందరూ సంక్షేమ అభివృద్ధి ఎక్కడ బాగా జరిగిందంటే దానికి చిరునామా మంగళగిరి చేసే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటారు. అన్ని సమస్యలు పరిష్కరించాలని నేను చెప్పను. దేవుడు కూడా అన్ని వరాలు ఇవ్వరు. అన్ని సమస్యల్ని పరిష్కరించాలని నేను చెప్పను. కానీ ప్రతిపక్షంలో ఉంటూ నా వంతు నేను సహాయం చేశా. అందుకే తల్లి, వచ్చే ఎన్నికల్లో నన్ను ఆశీర్వదించాలి, దీవించాలని ఈ సభాముఖం మిమ్మల్ని అందరూ నేను కోరుకుంటూ. మంచినీటి సమస్య ఒకటి బాగా ప్రాబ్లంగా ఉంది. ఇంకోటి, శ్మశానాలు అనేది కొంచెం బాగా ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే ముందు ఏదన్నా ఎవరన్నా చనిపోతే తీసుకెళ్తాకి ఇబ్బందిగా ఉంది, రోడ్డు ఇబ్బంది. అక్కడ లోన కూడా ప్లేస్ అనేది సరిగ్గా లేదు. దానికి గోడ అనేది చుట్టూ కట్టించి మనకంటూ, అంటే అన్ని ఊర్లో కూడా శ్మశానాలు అనేవి చాలా బాగున్నాయి. ఇక్కడ క్రిస్టియన్ శ్మశానం కూడా ఉందన్న, అది కూడా చాలా ఇబ్బందిగా ఉంది. అలానే మాది టిట్కా హౌస్ ఉందన్న, ఆ టిట్కా హౌస్ కూడా మంచినీటి సరఫరా లేదు. మొన్న రీసెంట్గా లైన్ ఏదో ఆ చిన్న కాలం ఉంటే ఆ కాలంలో కలిపారు. ఆ కాలంలో వాటర్ ఎండిపోయిన తర్వాత పక్కన ఇంకో చిన్న గొయ్యిలాగా తీసారన్న, చాలా లోతులో. అది కూడా రోడ్ డేటాకి తీసారు. ఆ రోడ్ డేటాకి తీసిన అంటే వాటర్ ఉంటే ఆ వాటర్ ఆ టిట్కో హౌస్ కలిపారన్న. దాంట్లో అయితే స్నానం చేయడానికి కూడా ఇబ్బంది అవుతుంది. ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు వాటర్ సమస్య అన్న, అక్కడైతే వాటర్ ఒకటి, అలానే మెయిన్ రోడ్ సమస్య ఒకటి, దానికి కూడా కొంచెం సరఫరా లేదన్న దానికి. అదే అన్న, కొనుగోలు చేసి ఆ భూమికి ప్రహరీ గోడ కట్టి ఒక సిస్టమేటిక్ గా చేయాల్సిన అవసరం ఉంది. ఆ ప్రాజెక్ట్ ముందర మంగళగిరిలో ప్రారంభించే బాధ్యత నేను తీసుకుంటాను. రాష్ట్ర వ్యాప్తంగా ఉంది, ఇక్కడనే మొదలు పెడతాను. అది క్లారిటీ. నీరు గురించి నేను ఆల్రెడీ స్పష్టమైన హామీ ఇచ్చాను, అది నేను డెలివరీ చేస్తాను. పక్కనే కృష్ణమ్మ ఉంది కదా, ఆ నీరు నేను డెలివరీ చేస్తాను. అక్కడ కూడా సరిపోట్లే. అందరికీ నమస్కారం. అయ్యగారికి నమస్కారం. నాన్నగారు పదవిలో ఉన్నప్పుడు హౌసింగ్ లోన్కి ఇల్లు అప్లై పెట్టుకున్నాను. 35,000 రూపాయలు ముందు కొట్టారు. ఇక తర్వాత ఈ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ లోన్ మేము పథకంలో పెట్టారని చెప్పి ఆఫ్ చేసి
ఇప్పుడు ఓల్డ్ నేను పట్ట కింద ఉంటున్నాను. ఓల్డ్ నా బెడ్లో నేను మాత్రం ఉంటాను. కాసుకార ఇల్లు కట్టుకున్నారు తల్లి లేదా? లేదయ్య గారు లేదు. ఓల్డ్ 10 రూపాయలు పట్టి మీరు సభకేసిన పెన్సీల్ కిందకు ఉంటున్నాను నేను. అవునమ్మా. అవును సార్. ఇల్లు లేదు నాకు, భర్త కూడా లేడు సార్ నాకు. అమ్మ, నియోజకవర్గం వ్యాప్తంగా మా అంచనా ప్రకారం సుమారుగా 20,000 ఇల్లు కట్టాల్సిన అవసరం ఉంది తల్లి. మొన్న ఫార్మ్స్ కూడా కలెక్ట్ చేసాం. దాదాపు 8,000-9,000 అర్జీలు మాకు వచ్చినాయి. నాకు వదిలే తల్లి, ఇల్లు కట్టించి తాళాలు మీకు అందజేయాలి. ఆ బాధ్యత మేము తీసుకుంటాం. పిల్లలు కూడా ఉన్నారు నాకు సార్. నాకు అర్థం, ఇల్లు కట్టించే తాళాలు మీకు అందజేయాలి. ఆ బాధ్యత మేము తీసుకుంటాం. నేను చేస్తాను. థ్యాంక్ యూ. రాజేష్ చెప్పమ్మా. ముందు మాకు పల్లెబట్టికి ఇంటి పట్టాలు లేవు అన్న. ఇంటి పట్టాలు అసలు ఇప్పుడు ఎప్పటి నుంచో లేవు. కొద్దిగా ఇంటి పట్టాల గురించి ఆలోచించండి అన్న. కమ్యూనిటీ హాల్ మాకు మెయిన్ రోడ్డు మీద పెళ్లి చేసుకోవాలంటే ఇరుగిరుగు రోడ్లో కొద్దిగా ఇబ్బందిగా ఉంది. మాకు కొంచెం కమ్యూనిటీ హాల్ ఒకటి కట్టిస్తే పెళ్లిళ్ళు కానీ అక్కడ కార్యక్రమం చేసుకుంటాం. ప్రభుత్వ భూమి ఉందా? ఉందన్నా. ప్రభుత్వ భూమిలో కమ్యూనిటీ హాల్ కమ్యూనిటీ హాల్ ఓకే, నాకు వదిలేసాను. మాకు ఇంటి పట్టాల మటుకు గట్టిగా కావాల్సింది. అవును, గతంలో అగ్ని ప్రమాదాలు మొత్తం పోయినాయి, కాలిపోయినాయి ఇల్లు పట్టాలు. ఆ సమస్య ఉంది. అందుకే ఆ పట్టాలు ఇక్కడే కదా, నియోజకవర్గ వ్యాప్తంగా కూడా పట్టాలు శాశ్వత భూ హక్కు కల్పించే పట్టాలు కావాలని కోరుతున్నారు. అది అందించే బాధ్యత నేను తీసుకుంటాను. అది రాసుకున్నాను. మంచి పని మాట. ఎట్లా కలకట్ట కమలాసం మర్చిపోయినాడు. నాకు వదిలేమ్మా. 30 ఎంతమంది 20 కుటుంబాలని అట్లా 3 లక్షల రూపాయలు వడ్డీ. 3 లక్షల రూపాయలు పోయి 8 లక్షల రూపాయలు అవుతున్నాయి. ఇప్పుడు మేము బ్యాంకులో నెలకు వచ్చేపడి 4,700 కట్టాలి. అయితే 4,700లో 1,300 రూపాయలు మాత్రమే ఇంటి కింద తీసుకుంటుంది. మిగిలిన 3,000 రూపాయలు కూడా 3,400 రూపాయలు కూడా వడ్డీ కింద కట్ చేసుకుంటారండి. 3,40,000 వడ్డీ కింద 3,75,000 కట్టాలండి మేము. అవును. అయితే దానికి 8 లక్షలు అయింది వడ్డీతో. ఇప్పుడు ఇన్నాళ్ళు మేము ఉండకుండా చేయకుండా అలా ఖాళీగా ఉంచిన దానికి కూడా ఆ వడ్డీ భారం మా మీద పడింది. దానివల్ల ఇప్పుడు ఈఎంఐ పెరిగింది. అయితే మేము 4,700 కట్టాలి. అవును. నెలకి. ఆ 4,700లో 1,300 రూపాయలు మాత్రమే అసలు కట్ అవుతుంది. ఇక మిగిలిన 3,400 కూడా మొత్తం వడ్డీ కింద కట్ చేసుకున్నారు. ఇలా మేము 3,400 వడ్డీకే కట్ చేసుకుంటే ఇంక మేము ఎప్పటికి తెచ్చాలి ఆ బాకీ? నాకు అర్థం. దీని గురించి మేము ఎంతో మందిని అడిగామండి. నీటి సమస్య గురించి మేము తిరిగినా ఏమైనా చేస్తాము, మేము అయిపోద్దని చెప్పి అన్నారు. కానీ ఒక్కళ్ళు కూడా మాకు టిట్కో కాలనీకి వచ్చి మాట్లాడిన వాళ్ళు కానీ మీ సమస్య ఏంటని ఇంతవరకు అడిగిన వాళ్ళు లేరండి. అసలు వడ్డీ ఎంత అయింది ఏంటని నా మొదటిసారి చెప్తున్నారు. ఒక్క నిమిషం నాకు ఐడియా ఉంది. అది వడ్డీ ఇంత ఎందుకైంది అనేది ఒకసారి నేను అధికారులతో మాడతా. రేపు అధికారులు వచ్చినా ఏం చేయాలి నేను టేకప్ చేద్దాం. మీరు అన్నట్టు ఇది అన్యాయం. ప్రభుత్వం ఆలస్యం చేసి ఇల్లు ఇవ్వకుండా ఆలస్యం చేసి ఆ భారం మన నెత్తి మీద రుతుతో కరెక్ట్ కాదు. అది నేను టేకప్ చేస్తాను. థ్యాంక్ యూ. ప్రభుత్వం మందిగానే వచ్చుంటే మొదటి 6-7 నెలలు అయిపోయి ఉండేది. మౌలిక వసతులన్నీ వచ్చేది. ఇల్లు తాళాలు ఇచ్చాను. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత టిట్కో ఇల్లు ఇస్తే అది ఎక్కడ తెలుగుదేశం పార్టీ లబ్ధి తెలుగుదేశం పార్టీ వల్ల పొందామని అనుకుంటారని 4 సంవత్సరాలు అట్ట లాక్కుంటూ వచ్చాడు. ఒక విషయం నేను లాక్కుంటూ వచ్చాడు. దానివల్ల బాగా డిలే అయింది. దానివల్ల ఇప్పుడు ఈరోజు వడ్డీ పెరిగిపోయింది. ఆ భారం అంతా ఎవరు కట్టాలి? ప్రజల పైన పడింది. అది తమ్ముడు చెప్పాడు, నేను చూసుకుంటాను. నాకు అర్థమైంది. వీళ్ళ తాళాలు ఇప్పటికీ 30 లక్షలు కడతాడంట. ఇంకేం చెప్పాలా? 3,000 ఇళ్ళు కూడా కట్టి ఇవ్వలేదు తల్లి. నాకు వదిలేమ్మా. ప్రత్యేక మంగళగిరి నియోజకవర్గంలో నిరుపేద కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళకి ఇల్లు కట్టించి తాళాలు అందజేయాల్సిన బాధ్యత మా పైన ఉంది. అది మేము చేపడతాం తల్లి. ఏమ్మా ఎలా ఉంది? బాగానే ఉందా వ్యాపారం? పర్లేదా? బండి క్వాలిటీ ఉందా? మంచి క్వాలిటీ ఉందా? నాకు చాలా సంతోషం తల్లి. ఓకే, ఇల్లు అందించాలి, నేను చూసుకుంటాను. చేస్తాను. చేయలేదు. ధరలు విపరీతంగా పెంచారు, నాణ్యత లేదు. దానివల్ల కుటుంబాలే నాశనం అయిపోయినాయి. లక్షల మంది చనిపోయారు ఈ మద్యం తాగి. అమ్మ ఇప్పుడు ఏమైందంటే ఈ మద్యం ధరలు పెరిగిన తర్వాత ఊర్లో చాలా మంది శానిటైజర్లు లాగుతున్నారంట. శానిటైజర్లు లాగుతున్నారు. మంగళగిరి పట్టణంలో ఇలానే రచ్చబండ పెట్టుకుంటే 31 వార్డులో 30, 31, 32 వార్డులో మీటింగ్ పెడితే మహిళలు వచ్చి నాకేం చెప్పారంటే ముందల శానిటైజర్ సేల్ ఆపేయమన్నారు. నాకు అర్థం అలా. శానిటైజర్ సేల్ ఎందుకు ఆపాలి తల్లి అంటే మగవాళ్ళు ఇది క్వార్టర్ బాటిల్ ధరలు విపరీతం పెరిగిపోయినాయి, శానిటైజర్ లాగుతున్నారన్నారు. అంటే చూడండి
ఎలా కుటుంబాల్ని నాశనం చేస్తున్నాడు. అమ్మ, ఆసుపత్రిలో ఎంతో మంది ఈ కల్తీ మద్యం తాగి లివర్ సమస్యతో వ్యాధి వచ్చింది, చాలా మంది చనిపోయారు. ఎప్పుడు లేని విధంగా చనిపోయారు. నాణ్యమైన మద్యం తీసుకొస్తాం, కానీ 100% మద్యం దుకాణాల సంఖ్య తగ్గించే బాధ్యతలు నేను తీసుకుంటూ వస్తాను. మద్యం నియంత్రణ చేయాలి, నేను చేస్తాను. అది మా హామీ. కరెక్ట్ చెప్పానా తల్లి? 25,000 నుంచి 30,000 వరకు వేస్తున్నారు ట్యాక్స్. 4-5 సంవత్సరాల నుంచి అలా కడుతున్నారు. గ్రీన్ ట్యాక్స్, గ్రీన్ ట్యాక్స్ జగన్ ట్యాక్స్ అమ్మ. అదే గ్రీన్ ట్యాక్స్ కదా, జగన్ ట్యాక్స్, జే ట్యాక్స్. అదే అమ్మా, ఇదేంటంటే పాత వాహనాలు ఉన్న వాళ్ళకి ఎక్కువ భారం పడుతుంది. పాత కాదండి, కొత్త వాటికి కూడా వేస్తున్నారు. 25,000 వస్తున్నారా? 25 నుంచి 30,000 దాకా ఉంటుంది. ఓకే అమ్మాయి, ఈ సమస్య నాకు పాదయాత్రలు కూడా చెప్పారు. నేను పాత వాహనాలకు వేస్తున్నారు అనుకున్నా. ఈ గ్రీన్ ట్యాక్స్ అని, ఈ ట్యాక్స్ అని, ఆ ట్యాక్స్ అని వేస్తున్నారు. అది చెప్పాను కదా, నేను హామీ ఇచ్చాను తల్లి. భారతదేశంలోనే అతి తక్కువ పన్ను వేసే బాధ్యత నేను తీసుకుంటాం. కాలేజ్ లో చదువుకుంటున్నామన్న, ఫీజు రిమెంబర్మెంట్ అని ఇయర్కి వచ్చి 20,000 అని వేస్తున్నారన్న. 1 ఇయర్ వేస్తున్నారు కానీ మిగతా ఇయర్స్ మాత్రం వేయట్లేదన్న. మాకు ఆ చదువుకోవడానికి ఇబ్బంది అవుతుంది. కాలేజ్ ఎగ్జామ్ ఫీజు అని, బుక్స్ ఫీజు అని, విద్యా దీవెన విద్యా దీవెన పేరుతో మోసం చేస్తున్నాడు. అది కదా, డైరెక్ట్ గా కాలేజీలకు వేసాను. మైక్ తీసుకుని చెప్పమ్మా, నాకు కొంచెం ఐడియా ఉన్నాను. అంతకుముందు టీడీపీ ప్రభుత్వంలోనేమో డైరెక్ట్ గా కాలేజీకి వేసారు సార్. ఇప్పుడేమో మామూలు తల్లుల అకౌంట్లని 1 సంవత్సరం వేసారు. అవి కూడా తర్వాత 2 సంవత్సరాలు తల్లుల అకౌంట్లని 1000 లేకపోతే 1,500 అలా వేసారు. అంతకుముందు ప్రభుత్వంలో అయితే చదువుకోవడానికి ధైర్యంగా డైరెక్ట్ గా కాలేజీలో వేసే వాళ్ళు మీకు ఇబ్బంది ఉండేది కాదు. కరెక్ట్. దాని ద్వారా మామూలుగా మనం ప్రభుత్వం వచ్చిన తర్వాత రేపు ఈ విద్యా దీవెన అనేది డైరెక్ట్ కాలేజీకి వచ్చేలాగా ఉన్నాం. అంటే అమ్మా, ఈ మధ్యన జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కితే డబ్బులు కూడా పడట్లేదు తల్లి. అంటే ఎండాకాలం వచ్చింది కదా, కంప్యూటర్ కరెంట్ లేదు తల్లి. మనకే కట్ చేయట్లా, ముఖ్యమంత్రి గారు బటన్ నొక్కే కంప్యూటర్ కూడా కరెంట్ వెళ్ళట్లేదంట. బిల్లు కట్టినట్లేడు ఆయన. అందుకే కుర్రోళ్ళకి బటన్ నొక్కినా అంటాడు విద్యా దీవెన డబ్బులు పడతారు. అమ్మా, ఈ విద్యా దీవెన కావాలని తీసుకొచ్చి మనందరిని ఇబ్బంది పెడుతున్నారు. గతంలో ఎన్నో ప్రభుత్వాలు మారినా కూడా డైరెక్ట్ గా ప్రభుత్వం డబ్బులు హైఫై కొట్టు సో డైరెక్ట్ గా కాలేజీకి డబ్బులు ఇస్తారు తల్లి. మనకి ఎలాంటి ఇబ్బంది ఉండేది కాదు. ఇప్పుడు కావాలని ప్రభుత్వ అధికారులకు వచ్చిన ఆ విధానం మార్చారు. తల్లి అకౌంట్ లో వేస్తా ఉంటారు. ఓకే, వేసారు, సంతోషం అనుకున్నాం. అది కూడా టైంకి వేస్తే కదా, లేట్ చేశారు. దీనివల్ల హాల్ టికెట్ రావాలంటే 1 సంవత్సరం వేశారు. కొన్ని దగ్గర అసలు ఏం కూడా ఇలా. దానివల్ల ఏమైంది, ఇప్పుడు హాల్ టికెట్ రావాలంటే డబ్బులు మీరు కట్టాలి. బాగా చదువుకుని బయటకు వచ్చే సమయానికి మార్క్ లిస్ట్ కావాలంటే డబ్బులు కట్టాలి. దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలంటే పాత విధానం అమలు చేయాలి. ఆ విధానం అమలు చేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఎంపీ అభ్యర్థిగా చంద్రశేఖర్ గారు పోటీ చేస్తున్నారు. ఆయన ఒక డాక్టర్. ఆయన 2014లో నర్సరావుపేట ఎంపీగా పోటీ చేయాలని వచ్చాడు తల్లి. కొన్ని కారణాల వల్ల ఆయన టికెట్ రాలా. తిరిగి మళ్ళీ ఇంకో 5 కంపెనీలు స్థాపించాడు. అద్భుతంగా సక్సెస్ అయ్యాడు. పార్లమెంట్ ఎంపీగా పోటీ చేయాలనుకుంటున్నాను నేను. మీ వల్ల అవదు. మీరు హాయిగా ఏసీ రూమ్ లో బతికేవారు. ఈ దుమ్ము దోలి ఎండ మీ వల్ల అవదు. ఎందుకు ఈ గోళ అన్న లేదు. నా ఆలోచనలు కంపెనీకి వాడా అద్భుతంగా కోట్ల మెజారిటీ నన్ను గెలిపించి శాసనసభకు పంపించాలని ఈ సభాముఖం మిమ్మల్ని కోరుతున్నాం. నేను భయపడలా, ఓడిపోయినా నేను పారిపోలా. 2019 మన ఎన్నికలు, క్షమించాలి, 2024 ఎన్నికలు వస్తే మన నాయకులు నన్ను 2 స్థానాల్లో నామినేషన్ ఏమన్నారు. నేను ఏనని చెప్పా. మంగళగిరి ప్రజలకు నేను సేవ చేశా. మంగళగిరి ప్రజల మనసు నేను గెలుచుకున్నానని నాకు తెలుసు. అందుకే మంగళగిరిలోనే సింగిల్ నామినేషన్ నేను వేస్తాను, పోటీ చేస్తానని చెప్పాను. అమ్మా, చంద్రబాబు నాయుడు గారు ఓటు మంగళగిరిలోనే, పవన్ అన్న ఓటు కూడా మంగళగిరిలోనే. సో మీరు నాకు ఎంత ఎక్కువ మెజార్టీ ఇస్తే అంత బలం వస్తుంది తల్లి. ఎందుకంటే వీళ్ళిద్దరితో దెబ్బలాడాలి కదా, రేపు నిధులు తీసుకురావాలి కదా, పనిచేయాలి కదా. సో అందుకే తల్లి కనీసం 53,500 ఓట్ల మెజార్టీతో నన్ను గెలిపించి శాసనసభకు పంపించాలని ఈ సభాముఖం మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున నా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి నుంచి సెలవు తీసుకుంటాను. అరే లేటుగా వచ్చి 1 మినిట్ అంటే ఒక రకమైన ఉద్యోగాలు వస్తాయి. డిగ్రీ పూర్తి చేసిన ఒక రకంగా వస్తుంది. బీటెక్ పూర్తి చేసిన ఒక రకమైన ఉద్యోగాలు వస్తాయి. పెట్టుబడులు పెట్టడానికి ఎవడు ముందలు రాట్లా. చంద్రబాబు నాయుడు గారు పవన్ అన్న స్పష్టమైన హామీ ఇచ్చారు. డిఎస్సి, మెగా డిఎస్సి ఏర్పాటు చేస్తా ఉన్నారు. సో మొదటి సంవత్సరంలో ఏం జరుగుతుందంటే ప్రభుత్వ ఉద్యోగాలు విడుదల చేస్తాం.
అదే విధంగా రాబోయే ఇంకొక 4 సంవత్సరాలు కూడా ప్రతి సంవత్సరం ప్రభుత్వ ఉద్యోగాలు వదులుతాం. 5 సంవత్సరాల పద్ధతి ప్రకారం ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఒకటి. రెండోది, ఇప్పుడు ఎవరైతే ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నారో అంటే భారతదేశంలో కొత్త ప్లాంట్లు స్థాపించాలనుకుంటున్నారో వాళ్ళందరి దగ్గరికి వెళ్ళాలి, మళ్ళీ వాళ్ళని ఒప్పించాలి. ఇంకా సైకో జగన్ మళ్ళీ రాడు, కంగారు ఉండదు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టే నాదుడు ఉండడు, రాండ్రా బాబు అని బతిమలాడి మళ్ళీ తీసుకురాలి. అదొక సంవత్సరం వరకు పట్టచ్చు, సంవత్సరమైన వరకు పట్టచ్చు. అది నేను చెప్తాను. ఓకే, అరే వెనకాల నుంచి చెప్తాం కదరా, చెప్తే డైరెక్ట్ మైక్ లో చెప్పు. రెడ్డి లాగా ఇసుక మధ్యలో డబ్బులు దొప్పితే భయపడాలి, కానీ ఏం తప్పు చేయనప్పుడు ఎందుకు భయపడాలన్నా నిప్పులాగా బతుకుతాం. ధైర్యంగా సమాధానం చెప్పు. ఓకేమ్మా, థ్యాంక్ యూ అమ్మా.